వేకువనే లేచేదను, వేకువనే లేచేదను, స్తుతి గానము చేసేదను, స్తుతి గానము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకుజాము ప్రార్థన, ఒక ఆరాధన గీతంతో దేవుని స్తుతిద్దాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఈ దిన వాక్యం 95వ కీర్తన 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కీర్తన నేపథ్యం ఏమిటంటే, దేవుడు రక్షకుడు, సర్వ జగత్తును చేసిన సృష్టికర్త, ఈ జగత్తును తన అదుపాజ్ఞలలో ఉంచుకున్న మహాదేవుడు. ఇప్పుడు కీర్తనకారుని యొక్క సందేశం ఏమిటంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదమని ఆయన తెలియజేస్తూ వస్తున్నాడు. ఇక 2వ వచనంలో ఈనాటి దినవాక్యం, ఆయన సన్నిధికి ఎలా రావాలి అని తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రండి అని ఆయన ప్రోత్సహిస్తున్నట్లుగా ఈ కీర్తనలో మనం 2వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం అందరము ప్రభు సన్నిధికి వెళ్ళే సమయం. ఈరోజు ఆదివారం. మనమందరము మన కుటుంబాలతో మనము ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిని గడిపేటువంటి సమయం కనుక, ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడు వెళ్తున్నట్లుగానే యథావిధిగా, యథాలాపంగా, మొక్కుబడిగా, నామకార్థంగా వెళ్ళకుండా మనము ఆయన సన్నిధికి స్తుతులు తీసుకొని వెళ్ళాలని, ఆనందగానంతో వెళ్ళాలని, ఆయన మన రక్షణ దుర్గమని, ఆయన మనకు రక్షణ ఇచ్చాడని, మనలందరినీ ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాడని, మనందరికీ ఆయన సమస్తాన్ని సమకూరుస్తూ వస్తూ ఉన్నాడని
ఆయన లేకుండా ఈ లోకము లేదని, ఆయన లేకుండా మనము మనలేమని, బ్రతకలేమని గ్రహించిన వారమైతే 6 దినములు దేవుడు మనల్ని కాపాడాడు. 7వ దినము నాడు ఆయన సన్నిధికి వెళ్తూ మనతో సహా కృతజ్ఞతాస్తుతులను దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి ఆనందంతో, సంతోష గానాలతో దేవుణ్ణి స్తుతించాలి. అలాంటి అదృష్టము, అలాంటి భాగ్యము నీకు నాకు దేవుడిచ్చాడు. ఎంతమందికో ఈ అదృష్టం, ఈ భాగ్యం లేదు. దేవుడు మనల్ని శ్రేష్టమైన బిడ్డలుగా మార్చుకున్నాడు. ఈ లోకంలో ప్రత్యేకించినటువంటి జనాంగంగా చేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని నడిపించాడు. రాజులైన యాజక సమూహంలో మనల్ని చేర్చాడు. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు కదా. అందును బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి మనము దేవుణ్ణి స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఆరాధించాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినము ఒక శ్రేష్టమైనదిగా, మనకు గొప్పదిగా మనం భావిస్తూ దేవుని సన్నిధికి వెళ్తూ మనము దేవుని ఆరాధించేటువంటి సమయం దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. అట్టి కృప మనందరికీ తోడై ఈ దినమంతా కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఈ జగత్తును సృష్టించిన సృష్టికర్తవు, నువ్వు మహాదేవుడవు, మహోన్నతుడవు, మహిమగల తండ్రివి, సర్వమును నీ అదుపాజ్ఞలో ఉంచుకున్నటువంటి వాడవు. మమ్మల్ని ప్రత్యేకించి నీ స్వహస్తాలతో నిర్మాణం చేసుకొని ప్రభువా, మమ్మల్ని ఈ లోకంలో నీ కొరకు నిలబెట్టుకున్నటువంటి గొప్ప దయగల దేవుడు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు, మీరు ఇచ్చిన సమస్తాన్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన కుటుంబాలను బట్టి వందనాలు, బిడ్డలను బట్టి వందనాలు, ఉద్యోగాలను బట్టి వందనాలు, మా ఆస్తిపాస్తులను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు నీ సన్నిధిలో చెల్లించడానికి మాకు ఈ దినం మీరు దయచేస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ నీ సన్నిధికి తోడుకొని వెళ్ళమని, ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ కొరకు వాడుకోమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.